విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నేత రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి మరి ఆంధ్రాకి ఒక గౌరవకరమైనటువంటి స్టీల్ ప్లాంట్. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడపడం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఒక ఎస్ఎంఎస్ ఫర్నెస్ 2 నుంచి మొదటిగా ఒక ప్లాంట్ బ్లాస్ట్ అవడం, అక్కడ ఫర్నెస్ బ్లాస్ట్ అవడం వల్ల 3 గంటల 57 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా వెంటనే అలర్ట్ అవడం వల్ల అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కానీ రెండో బ్లాస్ట్ ఏదైతే ఉందో SMS-1 ప్లాంట్లో 4.25 గంటలకు జరిగింది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆ యాక్సిడెంట్లో మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్లో ఇంకొక 6 మంది కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వ్యక్తులు కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ కూడా దురదృష్టం, ఒక వ్యక్తి కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ ఎన్ని క్రియేట్ చేసినా, ఎంత మానిటర్ చేసినా ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్లు ఆడడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే తన ఉపాధి కోసం అని చెప్పి ప్లాంట్లోకి వచ్చి పనిచేసి అటు బ్లూ కాలర్ కానీ, వైట్ కాలర్ కానీ, ఇంజనీర్స్ కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, వాళ్ళు వృత్తిరీత్యా పని చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వెనక్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అటు కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. కుమారస్వామి గారు కానీ, సంబంధించిన శాఖ మంత్రివర్యులు, అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, ఆయన కూడా వెంటనే వెళ్ళి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి అసలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేస్తూ, మరి అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్లో ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి అలాగే నిన్న మా యువ నాయకులు నోరగి లోకేష్ గారు కూడా వెంటనే మార్నింగ్ వెళ్ళి అక్కడ ప్లాంట్ ఇన్సిడెంట్ని మానిటర్ చేసి అసలు ఎందుకు ఇలా జరిగిందని కంప్లీట్గా అబ్జర్వ్ చేసి కొంత నాలెడ్జ్ఫుల్గా తెచ్చుకొని అసలు గవర్నమెంట్ ఇటువంటి చర్యల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది కూడా ఒక పర్యవేక్షణ యాక్టివిటీ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మనం చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న సందర్శించి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ని మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాగే ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అసలు ఎటువంటి యాక్సిడెంట్స్ భవిష్యత్ కాలంలో ఏ రకంగా మనం కార్యరూపం చేస్తే ఖచ్చితంగా మనం దీన్ని టైటన్ చేయొచ్చు, అసలు ప్రభుత్వ విధానాల్లో ఏ రకంగా మనం కట్టడి చేయాలి, అలాగే దీని మీద ఈ యాక్సిడెంట్ మీద కంప్లీట్ రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిన దాని మీద కూడా ఒక డీటెయిల్ అబ్స్ట్రాక్ట్ కూడా ఇవ్వమని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్నటువంటి నిజ నిర్ధారాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది. అయితే ఈరోజు ఇప్పటికే మనకి కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు వచ్చి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ కుటుంబాన్ని ప్రతి నష్టపోయినటువంటి కుటుంబాన్ని కూడా కొంత ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని చెప్పి చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 25 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే వాళ్ళకి నష్టపరిహారం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భవిష్యత్ కాలంలో అన్ని రకాలుగా ఒక 2 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకి
ఆర్థిక సాయం అందించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అలాగే అంతేకాకుండా ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం చేయడానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి పూర్తిగా సాయం ఇవ్వడానికి, అలాగే క్వార్టర్స్లో ఉండడానికి సదుపాయాలు కల్పించడానికి కానీ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే మనం నష్టపోయామో వాళ్ళు కూడా ₹1,00,00,000 వరకు ఆర్థిక సాయం వచ్చేలాగా కార్యరూపం చేయడానికి, ఇవన్నీ కూడా ఈ నిన్న మొన్న మన కేంద్ర రాష్ట్ర మంత్రులు కానీ, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, లేదా మన యువ నాయకులు లోకేష్ గారు కానీ వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం నింపి, ఎందుకంటే ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎటువంటి అనాలిసిస్ జరగకపోయినా కానీ ఖచ్చితంగా నష్టపోయిన కుటుంబాలకి మనం న్యాయం చేయాలి, ఆ కుటుంబాలకి ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు, వడ్డల పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు ధైర్యం నింపాలి, కానీ ఒక ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. అంటే లేనిపోయిన ఆరోపణలు, అంటే ధైర్యం నింపి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని ఒక మాట ఇవ్వాలి తప్పించి ఈరోజు వచ్చి ఒక ఆరోపణలు చేసి, ఆ ఆరోపణలో కూడా స్టీల్ ప్లాంట్లో నుంచి ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పారు. అసలు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా తొలగించలేదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను.